బిగ్ మామాతో ఫైట్ అయిన తర్వాత ల్యాండ్ ఆఫ్ వానాకి లూఫీ, నామి, బ్రోక్, సాంజీ అండ్ చాపర్ ప్రయాణం మొదలు పెడతారు. ఓకే, హాయ్ డూడ్, వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మీరు నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ల్యాండ్ ఆఫ్ వానా ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసేద్దాం. వానాకి వెళ్లే సముద్ర మార్గంలో వాళ్ళకే తెలియకుండా ఆక్టోపస్ వాళ్ళ షిప్లోకి ఎక్కేస్తుంది. ఆక్టోపస్ చేసే శబ్దాలకు ఆ సముద్రంలో ఒక రకమైన చేపలు ఎదురవుతాయి. వాటిని చూసిన లూఫీ సాంజీని వండడానికి రెడీగా ఉండమని వాటి మీదకు దూకుతాడు. నామి, సాంజీ ఇదంతా నీ బాధ్యత, లూఫీని వెనక్కి తీసుకురా అని అంటే, సాంజీ కంగారు పడుకు నామి చాన్, వాడు బాగానే ఉంటాడు, ముందు మన షిప్ను కాపాడుకోవాలి. ఒక పక్క ఆక్టోపస్ చేసే పనులకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఆ దృశ్యం అద్భుతంగా ఉంటాయి. ఫైనల్గా ల్యాండ్ ఆఫ్ వానా రివర్కి దగ్గరగా వచ్చేస్తారు. హో అలాగా, ఈ జలపాతం వల్ల ఇక్కడ నీళ్ళు అంత తాజాగా ఉన్నాయి, దీన్ని బట్టి నీళ్ళు పైనుంచే వస్తున్నాయి, అంటే ఈ లెక్కన ల్యాండ్ ఆఫ్ వానా కూడా పైనే ఉంటుంది. అలా నామి ఎప్పుడైతే అన్నదో అందరూ ఇప్పుడు పైకి ఎలా వెళ్ళాలో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఆక్టోపస్ చేసే శబ్దాలకు చేపలన్నీ పైకి ఎదడం స్టార్ట్ చేస్తాయి. కానీ షిప్ పైకి ఎలా ఎక్కుతుంది, ఇది అసాధ్యం కదా. అప్పుడే లూఫీ, నాకు వదిలిపెట్టండి, గట్టిగా పట్టుకోండి అని తన కాళ్ళను సన్నీకి ముడివేసి ఆ పెద్ద చేపలను తన చేతులతో పట్టుకొని ఆ రివర్ని దాటేస్తారు. కానీ అక్కడ ఒక పెద్ద సుడిగుండం ఉంటుంది. దానిలోంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలని ట్రై చేసిన షిప్తో సహా అందరూ మునిగిపోతారు. ఆక్టోపస్ మాత్రం ఆ సుడిగుండంలో శబ్దాలు చేస్తూనే ఉంటుంది. అప్పుడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ల్యాండ్ ఆఫ్ వానా విలేజ్ని చూపిస్తారు. జోరో కూడా వానా విలేజ్లో తిరుగుతూ ఉండడాన్ని చూడొచ్చు. ఫ్రెంకీ ఫ్రెనోసుకేగా పేరు మార్చుకుని వానాలో వడ్రంగి పని చేసుకుంటాడు. ఓసప్ ఉసోచిగా పేరు మార్చుకుని వానాలో రోడాయిల్ మందులు అమ్ముతాడు. రాబిన్ ఒరాబీగా పేరు మార్చుకుని వానాలో జపాన్కు సంబంధించిన నాట్యకళను నేర్చుకుంటూ ఉంటుంది. జోరోగా పేరు మార్చుకుని వానాలో తాగుతూ తిరుగుతూ ఉంటాడు. అప్పటికే అక్కడ రాత్రి అవుతుంది. జోరో వీధిలో నడుచుకుంటూ మద్యం తాగే సమయంలో దూరంగా ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేసి అక్కడ నుంచి పారిపోతాడు. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన ప్రజలు ఇదంతా జోరోనే చేశాడని బంధించబోతారు. కానీ జోరో వీళ్ళందరినీ వేసేద్దామనుకుంటాడు. అప్పుడే కెనెమో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఇక్కడ మీ పాత్ర ఏమిటి అన్నది జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ వానాలో ఉన్నారు. అతని పేరు షోగోన్ కురుయోమి ఓరాచి. ఇక్కడ అంతా అతని కంట్రోల్లోనే ఉంటుంది, కైడోతో సహా. అందుకే ఆ అధికారులు చాలా ఉన్నతంగా ఉంటారు. మీరు ఒకవేళ వాళ్ళని ముట్టుకున్నారు అంటే కైడో ఇక్కడికి వస్తాడు. మన స్నేహితులందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మనం యుద్ధానికి సిద్ధమవుతాం. అప్పటి వరకు మనం ఎవరన్నది ఇక్కడ ఉన్నవారు ఎవరికి తెలియకూడదు. కాబట్టి మీరు ఇక్కడి ప్రజలతో కలిసిపోవాలి, అలాగే నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ నుంచి మీ పాత్ర మొదలవుతుంది. జోరో కెనెమో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని ప్రజలకు లొంగిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఎన్నాళ్ళ నుంచో మన ఊరి మనుషులను చంపుతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతని వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ పేపర్ చదవండి. అప్పుడే అక్కడికి ఊసపు వచ్చి ఒక పేపర్ని తీసుకొని చూస్తే దానిలో జోరో ఉంటాడు. ఒక పక్క జోరోని ఆ ఊరి పెద్దల ముందు దోసిగా ముఖాల మీద కూర్చోబెడతారు. నువ్వేనా జోరో అంటే? అందరూ భయపడుతుంది నీ వల్లైనా. ఒకవేళ నువ్వు నీ పొట్టని కోసుకుంటే ఊరు మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు ఒక సమాధి దొంగవి కూడా. 23 సంవత్సరాల క్రితం సముద్రపు దొంగల గందరగోళం వల్ల గొప్ప కత్తివీరుడు రయమ్స్ శవం, అతని గొప్ప సూజీ కత్తి కూడా కనబడలేదు. రయమ్స్ గొప్ప ఖడ్గవీరుడు, అతిపెద్ద క్రూరమైన డ్రాగన్ తలను నరికిన కత్తి ఇదే సూజీ. కానీ నువ్వు ఇప్పుడు అంతకుడివి. సముద్రపు దోపిడీ 23 ఏళ్ల క్రితం జరిగింది. నీకు అంత వయసు కనబడడం లేదు. నువ్వు దొంగ నుండి దొంగలించుంటావు. అయితే ఏముందిలే, ఎంతో ప్రసిద్ధి అయిన సూజీ ఇప్పుడు నా చేతిలో ఉంది. వెంటనే జోరోని తన చేతులతోనే తనని పొడుచుకోమంటారు. కానీ జోరో, హత్య చేసింది నేను కదా, నువ్వే కదా. మరొక పక్క ఆ సుడిగుండంలోంచి బయటపడ్డ సన్నీతో లూఫీ గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక పీత వచ్చి నిద్ర లేపుతుంది. అయితే నేను ల్యాండ్ ఆఫ్ వానాలో ఉన్నాను అని సన్నీ దగ్గరకు వెళ్తాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మనకి ఏం జరిగింది అబ్బా? అప్పుడే ఒక పక్క విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో జోరో చిన్న కత్తిని పెట్టుకుని ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక చివరాఖరికి సోర్డ్ స్టైల్తో అక్కడంతా తుడిచిపెట్టేస్తాడు. లూఫీ ఉన్న కాడ అడవులోంచి శబ్దాలు చేసుకుంటూ లూఫీ షిప్ పైకి ఒక పెద్ద సింహం వచ్చి ఢీ కొడుతుంది. దానిని వెంటాడుతూ వచ్చింది ఒక కోతి. దాని పేరు బబోన్. బబోన్ కోతి కత్తిని కూడా వాడుతుంది. అది చూసిన లూఫీ, ఇక్కడ జంతువుల కత్తిని కూడా వాడతాయా? సో నేను అనుకున్నట్టు ఇది ల్యాండ్ ఆఫ్ వానా. బబూన్ సింహం రెండు ఫైట్ చేసుకుంటుంటే లూఫీ చూస్తూ,
మీరు ఎలాంటి జంతువులో నాకు తెలియదు, కానీ ఇక్కడ నాకు మొదట కనిపించేది పోరాటమా. ఒక పక్క ఆ రెండు జంతువులు పోరాడుతూనే ఉంటాయి. అప్పుడే లూఫీ సుడిగుండంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సుడిగుండంలో సన్నీ మునిగిపోయే సమయంలో సాంజీ క్యారెట్ ని, చాపర్ ని, నామిని, బ్రోక్ ని పట్టుకుని ఆ సుడిగుండంలోంచి బయటపడడానికి లూఫీ ఏమో బెలూన్లాగా ఉబ్బి వారు తప్పించుకోవడానికి సహాయం చేస్తాడు. సన్నీతో నిన్ను ఎలాగైనా కనిపెడతాను అని అక్కడి నుంచి వెళ్లే సమయంలో ఆక్టోపస్ లూఫీని పట్టుకుంటుంది. దానివల్ల లూఫీ సముద్రంలో మునిగిపోతాడు. ఇక ప్రజెంట్ కి వస్తే లూఫీ తన వీవర్ కార్డ్ను కూడా పోగొట్టుకుంటాడు. దీనివల్ల వాళ్ళని కనిపెట్టడం ఇంకా కష్టమవుతుంది. అలా ఉండగానే అడవిలోంచి బయటకు వస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఆపండిరో, నన్ను వదిలేయండ్రో, నేను ఎవరికి ఏం చెప్పను, నా రైస్ నాకు ఇచ్చేయండి అని ఒక చిన్నపిల్ల అరుస్తూ ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు చెబుతావు. కోజుకు క్లాన్ మళ్ళీ తిరిగి వస్తుంది, అప్పుడు మీ పని చెబుతా. నువ్వు ఒక అంతకురాలివి. కోజుకు క్లాన్ ఒక రాక్షస జాతి వంటిది. వాళ్ళకు నువ్వు గూఢచారివి కాబట్టి ఇది ఒక పెద్ద నేరం. మేము నిన్ను వ్యభిచార గృహానికైనా అమ్ముతాము, లేదా జైలుకైనా పంపుతాము. ఇక్కడ దయ అనేదే ఉండదు. మీరు ఇప్పుడు ఒక నిమిషం నోరు మూసుకుంటారా? మేము ఇప్పుడు పనిలో ఉన్నాము. హే, బీచ్ లో ఒక ఓడ ఉంది, అలాగే మనిషి కూడా కనిపిస్తున్నాడు. బాబుని ఇంకా లైన్ తో ఫైట్ చేస్తూనే ఉండేటి. అలా వెళుతూ ఉండగానే ఇద్దరిలో ఒక వ్యక్తి లూఫీని గన్నతో కాల్చిపోతాడు. లూఫీ వెంటనే తప్పించుకొని, సడన్ గా నన్ను అటాక్ చేస్తావా, ఎవర్రా మీరు? ఇద్దరికి ఒకటి పడిసి బీచ్ కి వచ్చినప్పటి నుంచి చాలా సరదాగా ఉంది. ఇద్దరిలో ఒకడు, ఏ బబోన్, ఆ పిచ్చిదాని తర్వాత చూసుకుందాం, ముందు వీడి సంగతి చూడు, వీలైతే చంపేయి. అలా ఎప్పుడైతే అన్నాడో బబుల్ లూఫీని చంపడానికి వెళ్తుంది. ఇప్పుడు నీకేం కావాలి అని తన హాకీ పవర్ తో బబుల్ని లెవెల్లో పెట్టేస్తాడు. ఆ పవర్ కి లైన్ కూడా దారిలోకి వచ్చేస్తుంది. మంచిది, మీరిద్దరు ఎక్కువగానే ఫైట్ చేసుకున్నారు. అదంతా చూసి లూఫీని కాల్చడానికి మళ్ళీ ప్రయత్నించే సమయంలో ఆ చిన్నపిల్ల వాడి తలపై కర్రతో కొడుతుంది. దానితో ఆ చిన్నపిల్లను చంపడానికి వెళ్తుంటే లూఫీ కాపాడతాడు. లూఫీ ఫేస్ని చూసి ఆ చిన్నపిల్ల, నేను లొంగిపోతున్నాను, నన్ను ఏం చేయకు అంటే వెంటనే లూఫీ, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? లొంగిపోతున్నాను రోయ్, నన్ను వదిలేరు. నేను ముందే చెప్పాను కదా ఏమి చేయనని. అయితే ఇది నా ఛాన్స్ అని తన బుగ్గ నుంచి ఒక రకమైన పదార్థం తీసి బబూన్ని తినమని ఇస్తుంది. కానీ బబూన్ ఆ చిన్నపిల్లపై బిగ్గరగా అరుస్తూ భయపెడుతుంది. వెంటనే అరుస్తూ లూఫీ వెనక్కి వెళ్ళి బబూన్ నోటులోకి ఆ పదార్థాన్ని విసిరేస్తుంది. ఇక దానితో ఎప్పుడైతే ఆ పదార్థాన్ని తిన్నదో ఇక్కడ నుంచి ఆ చిన్నపిల్ల చెప్పిన మాటలే ఆలకిస్తుంది. లూఫీ ఆ చిన్నపిల్లతో, ఈ సింహం నీ స్నేహితుడా అని అడిగితే, అవును, తన పేరు వచ్చి కమాచియో, ఇక నా పేరు వచ్చి ఓటామా. నిన్ను కలుసుకున్నందుకు సంతోషం. నిన్ను కలుసుకోవడం కూడా సంతోషమే. ఇది ల్యాండ్ ఆఫ్ వానయే కదా? అవును, ఇది ల్యాండ్ ఆఫ్ వానాయే. ఇప్పుడు మనం ఉన్నది కోరి అనే ప్రాంతంలో. అన్నయ్య, ఓ ఇదేనా ల్యాండ్ ఆఫ్ వానా? నేను అనుకున్నది నిజమే. నేను ల్యాండ్ ఆఫ్ వానాకి వచ్చేసా. ఇక ఎదురు చూస్తూ ఉండు కైడో. ఆగు, నువ్వు ఇప్పుడు నన్ను అన్నయ్య అని పిలిచావా? నేనెలా నీకు అన్నయ్య అవుతాను?